హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు ముందుగా జుట్టు ఎందుకు రాలుతుంది అని చెప్తాను. తర్వాత జుట్టు రాలకుండా మనము ఏ విధమైన ఆహారం ఎలా చేసి తీసుకోవాలి అని చూపిస్తాను. ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. కానీ నేను ఇప్పుడు చెప్పేది అక్షర సత్యం అండి. కొన్ని కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అవేంటో ముందుగా తెలుసుకుందాము. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో హెయిర్ గ్రోత్కి కావలసిన విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం లాంటి ప్రోటీన్స్ తగ్గినప్పుడు హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఇంకా మనము బయట తిరిగినప్పుడు పొల్యూషన్ వలన కూడా జుట్టు రాలుతుంది. అంతేకాకుండా ఎండలో జుట్టుకి ప్రొటెక్షన్ తీసుకోకుండా తిరిగినప్పుడు కూడా జుట్టు రాలుతుంది. ఇంకా ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండడము, ఎక్కువ కోపం తెచ్చుకోవడము, జుట్టు రాలడానికి ఇవి కూడా కారణాలే. మీరు ఒకసారి గమనించండి. ఎక్కువ టెన్షన్ పడడం వలన కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. అప్పుడు మనము జుట్టుకి ఎన్నో రకాల ప్యాక్స్ వేసుకుంటాము. ఆ ప్యాక్స్ వలన జుట్టు మంచి కండిషనర్గా అయ్యి సిల్కీగా అవుతుంది. కానీ మనము శరీరంలోకి మంచి పోషకాలను తీసుకుంటేనే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇప్పుడు జుట్టు పెరుగుదలకి ఒక రెమెడీని చేసుకుందాము. జుట్టు పెరుగుదలకు మీకు వీక్లీ వన్స్ ఒక రెమెడీని చూపిస్తాను. మీరు అవి ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా జుట్టు పెరుగుతుందండి. మీరు ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు నేను చెప్పే రెసిపీస్ని ఖచ్చితంగా వారమేసి రోజులు పాటించండి. అంటే నేను ఈరోజు ఈ రెసిపీ చెప్తే ఒక వారం దాకా ఈ రెసిపీని తీసుకోండి. తర్వాత వారానికి ఇంకొక రెసిపీ చెప్తాను, అది కూడా ఆ వారం మొత్తం పాటించండి. మీకు ఖచ్చితంగా 2 monthsలో హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అవుతుంది. ముందుగా 2 కట్టల పాలకూరను ఈ విధంగా తీసుకొని చివర్లు కట్ చేసి నీళ్ళల్లో నానేసుకోవాలి. నీళ్ళల్లో కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిందండి. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మళ్ళీ వేరే వాటర్తో మంచినీళ్ళతో 2-3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు నేను పాలకూరతో స్మూతీ చేసి చూపిస్తున్నానండి. దీని వలన జుట్టు పెరగడమే కాకుండా ఫేస్కి మంచి గ్లో కూడా వస్తుంది. పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. 4 కాజు, 4 ఖర్జూర, కొన్ని గుమ్మడి గింజలు, 3 బాదం, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని కిస్మిస్లను తీసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అనేది మీ ఇష్టం అండి. మరీ స్మూత్గా చేసుకోవచ్చు, క్రంచీగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని ఒక గ్లాస్లో వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పాలకూరని స్మూతీ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా గ్లాస్లో వేసుకోవాలి. అంతే అండి. ఇక మన హెయిర్కి ప్రోబయోటిన్ పాలక్ స్మూతీ రెడీ అయిపోయినట్లే. దీనిని ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే హెయిర్ గ్రోత్కి మరొక మంచి రెసిపీ చూపిస్తానండి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.